నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ మరి సరికొత్త నినాదానికి అడుగులు వేశారు. తొలి రోజున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మరి ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలు ఉంటాయి. ప్రయారిటీ ప్రకారం ఏ హామీకి తొలి సంతకం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే హామీ ఏంటి, చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి విజయ్ తనదైన శైలిలో తొలి ఫైల్స్ మీద సంతకాలు చేశారు. తొలి ఫైల్స్ అంటే ఏంటి? ఉచిత విద్యుత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఉచిత విద్యుత్ తొలి సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు తమిళనాడులో 2026 మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జోసెఫ్ విజయ్ తొలి సంతకం 200 యూనిట్లు పేద ప్రజలకి ఉచితంగా విద్యుత్. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో చాలా కీలకమైన హామీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మరి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి చాలా కీలకంగా మారింది. కర్ణాటకలో స్టార్ట్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో స్టార్ట్ అయింది. తెలంగాణలో ఉచిత బస్సు నినాదం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు నినాదం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది. ఇది ఇప్పుడు 4వ రాష్ట్రం. ఇప్పటివరకు ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే డిఎంకే ప్రభుత్వం చెన్నై సిటీలో ఉన్న కేవలం మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకి ఉచితంగా అమలు చేయడానికి ఫైల్ మీద సంతకం పెట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. మరి తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నుండే విధి విధానాలు రూపొందించి రేపటి నుండి ప్రతి ఆర్టీసీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అంటారు, తమిళనాడులో కూడా ఆర్టీసీ బస్సులే కాబట్టి ప్రభుత్వ బస్సులు, ఏమైతే ప్రభుత్వ పరిధిలో తిరిగే బస్సులు ఉంటాయో ఆ బస్సుల్లో ఉచితంగా వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఈ రోజు నుండి. అదేవిధంగా మహిళలకి భద్రత, ఎలాంటి క్రైమ్ నోట్ కాకుండా తమిళనాడులో గంజాయి వల్ల కానీ రకరకాల మత్తు పదార్థాల వల్ల కానీ మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, మహిళలకి రక్షణ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రాష్ట్రాల్లో ఈగల్ టీం అని ఒక టీం పనిచేస్తుంది, గంజాయి నివారణకు, మహిళల రక్షణకు, యువత రక్షణకు. కాబట్టి తమిళనాడులో ఈగల్ తరహాలోనే మహిళల రక్షణ, భద్రత తమిళనాడు ప్రభుత్వం ప్రధాన సంకల్పం, లక్ష్యం అని చెప్పి విజయ్ మరొక ఫైల్ మీద సంతకం పెట్టారు. ఇట్లా ప్రజలకు సంబంధించిన ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి, అదేవిధంగా మహిళల భద్రత, వీటి మీద చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఖచ్చితంగా ఇది ఆ తమిళనాడు రాష్ట్రానికి చాలా ఉపయోగపడే హామీలు ఇవి. మరి ఇంకా చాలా హామీలు ఉన్నాయి. మరి అవన్నీ దశల వారీగా అమలు చేయాలంటే ఆర్థికంగా ఆర్థికంగా తమిళనాడు ప్రభుత్వంలో మరి పన్నుల రూపంలో వచ్చే ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. అవన్నీ చేసినప్పుడే మరి ఇవన్నీ చేయడానికి ఉండదు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం డిఎంకేనో లేదా అంతకుముందున్న ఏఐడిఎంకేనో అప్పులు చేసి మరి అప్పుల రాష్ట్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కి అప్పగించారు. అప్పుల్ని సరిచేస్తూనే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆపకుండా ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చామో హామీలు క్రమం తప్పకుండా అమలు చేయడానికి అతి త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి కేబినెట్ ద్వారా అన్నీ ఆమోదించి ఏమైతే హామీ ఇచ్చామో దశల వారీగా, అంటే హామీలు అంటే ఒక్కరోజో లేదంటే ఒక నెలలో కాదు, 5 ఏళ్ళలో అమలు చేయాలి. కాబట్టి
ఈరోజే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు కాబట్టి నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో తనిచ్చిన హామీలు ఏమైతున్నాయో కూడా క్రమం తప్పకుండా అమలు చేస్తానని చెప్పి భరోసా కలిగించారు. మరి ఆ దిశగా అడుగులు వేయడానికి కొత్త ముఖ్యమంత్రి మరి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు. ఈ రోజు నుండే తన బాధ్యతలు స్వీకరించి ఇవాళ నుండే తమిళనాడు రాష్ట్రానికి, తమిళనాడులో విజయ్ పరిపాలన ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తన అడుగులు ఈరోజు ఈ క్షణం నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి అధికారులతో, రాజకీయ నాయకులతో, ప్రజలతో ఏ విధంగా మమేకం కాబోతున్నారనేది ఈరోజు తొలి రోజు స్టార్ట్ అయింది. రేపటి నుండి తన యొక్క ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు రాష్ట్రంలో తన మార్కు ఏ విధంగా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.